తెలంగాణ రైతన్నలకు అండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు. స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అన్నదాతలను కలిసి వారిలో మనోధైర్యం నింపనున్నారు. బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని భరోసానివ్వనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కేసీఆర్ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. పుట్టెడు కష్టాల్లో ఉన్న తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలవనున్నారు. అన్నదాతల్లో మనోధైర్యం నింపేలా పొలంబాట పట్టనున్నారు. ఇటీవల నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాల్ని ఆయన పరిశీలించనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నల్లగొండ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్టు సమాచారం. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి రైతులను కలిసి వారికి మనోధైర్యం కల్పించడంతో పాటుగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానివ్వనున్నారు. అన్నదాతల ఆత్మహత్యలకు గులాబీ పార్టీ వారికి అండగా ఉంటుందని, ప్రభుత్వంపై పోరాడుతుందని ధైర్యం నింపనున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే చలో సచివాలయం నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్పన్నమైన నీటి ఎద్దడి సమస్య కారణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయనే అంచనాలున్నాయి. ఒకవైపు సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే, మరోవైపు ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బీఆర్ఎస్ నేతలు మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాల సందర్శన కార్యక్రమం చేపట్టగా, కేసీఆర్ కూడా స్వయంగా రైతుల వద్దకు వెళ్లనున్నట్టు సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పర్యటనలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించే విధంగా పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేసీఆర్ యాత్ర మొదలుపెట్టనున్నారు. అక్కడి నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యాదాద్రి, భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన కోసం అక్కడి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన తేదీలపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. నీళ్లు, కరెంటు కావాల్సినంత అందుబాటులో ఉండేవని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ 4 నెలల పాలనలోనే దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులెవరూ స్వయంగా పంట నష్టాన్ని పరిశీలించి భరోసా కల్పించడం లేదన్న ఆవేదన రైతుల్లో గూడు కట్టుకున్నది. ముఖ్యమంత్రి రాజకీయంగా గేట్లు ఎత్తడంపైనే దృష్టి పెడుతున్నారని, ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, నీటి నిర్వహణపై దృష్టి పెట్టడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎండిపోయిన పొలాలు, వడగండ్ల వర్షాలకు నష్టపోయిన పొలాలకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా బోర్లు వేసుకుంటున్నారని, అవి సక్సెస్ కాకపోవడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని, అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, మోటార్లు కాలిపోతున్నాయని, ఇది మరో రకంగా రైతులకు భారంగా మారుతుందని అంటున్నారు. ఈ దుస్థితి అంతటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.